పరిశుద్ధులు ప్రియులైన దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్న ఈ మధ్య ఇంట్లో నేను మా వారు మాట్లాడుకునేటప్పుడు ఆయన అన్నారు, డైలీ డివోషన్స్లో దేవుని స్వరూపం గురించి చెప్పచ్చు కదా అన్నారు. నాకెందుకు ఆ మాట కొంచెం ఆలోచన కలుగజేసింది. దేవుని స్వరూపం గురించి చెప్పేటంత జ్ఞానం దేవుడు నాకు ఇస్తారా అని ఆలోచించి మళ్ళీ ఆ రీతిలో, అంటే ఆ కాంటెక్స్లో దైవగ్రంథం అంతా అలా శోధించుకుంటా వెళ్తూ ఉంటే దేవుని స్వరూపం అంటే కొన్ని మాటల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో చెప్పలేము మనం ఎవ్వరము కూడా. కానీ కొంత కుదించి దేవుడు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి నేను ప్రార్థన చేసుకుని ఒక చిన్న డివోషన్ చేశాను. దేవుని స్వరూపం అంటే మనము ఎలా ఆలోచించవచ్చు, దానిని దైవ గ్రంథంలో ఆయన మాటల్లో దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా రాయించి ఉంచినటువంటి ఆ మాటలలో దేవుని స్వరూపం అంటే ఏంటి అనేది నేను ఆలోచించినప్పుడు మొట్టమొదట ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ దేవుడు తన స్వరూపంలో నరుని సృజించెను అని ఉంటుంది. ఆయన వానిని స్త్రీగాను పురుషునిగాను సృజించెను. అంటే దేవుని యొక్క స్వరూపము, స్త్రీ కూడా ఆయన స్వరూపమే, పురుషుడు కూడా ఆయన స్వరూపం, ఇద్దరు కూడా ఆయన స్వరూపంలో సృజించబడ్డారు అని ఆ 27వ వచనంలో ఉంటుంది. అంటే మొట్టమొదటి తల్లిదండ్రులు మాత్రమే యెహోవా దేవుని చూడగలిగారు, ఆయనలాగే ఉండగలిగారు. స్వరూపం అంటే మనము స్వరూపం అంటే ఆయనకు ఒక రూపం ఉందని అది కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపియే. ఆయన గుణగణాలే ఆయన స్వరూపము, ఆయన గుణాలు, ఆయన పోలికలు అవన్నీ కూడా ఆయన స్వభావము, ఆయన ఆత్మలు ఆయన ఎటువంటి వాడు, ఇవన్నీ కూడా అదే మనుషులు కలిగి ఉన్నారు. కాకపోతే వారి శరీరాలతో ఆయన ఆత్మ కలిగి ఉన్నారు. అది ఆయన స్వరూపం. తర్వాత వారు అక్కడి నుంచి పాపముతో దేవుని నుంచి దూరం చేయబట్టం మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మొట్టమొదటి తల్లిదండ్రులు మాత్రమే దేవుని యొక్క స్వరూపాన్ని వారు కళ్ళారా చూడగలిగారు. ఆ తర్వాత ఎవరు చూడలేకపోయారు. అయితే పాత నిబంధన గ్రంథంలో మనకి 2-3 చోట్ల దేవుని స్వరూపం గురించి చాలా ఖచ్చితంగా వివరించబడి ఉంది. అక్కడ కొంతమంది దర్శనం ద్వారా చూశారు. మోషే లాంటి నాయకులు ఆయన యొక్క మహిమను వెనుక భాగంలో చూశారు. అయితే యెహెజ్కేలు గ్రంథంలో మళ్ళీ అది కూడా ఎంత విచిత్రం అంటే, ఇందాక మనం ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన తన స్వరూపంలో నరుని స్త్రీగాను పురుషునిగాను చేశారని ఏదైతే ఉందో, యెహెజ్కేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో కూడా ఆయన స్వరూపం గురించి వర్ణన ఉంటుంది. అక్కడ యెహెజ్కేలు గారు ఆయన దేవుని యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఆ దర్శనంలో మహాభయంకరంగా దేవుని స్వరూపం కనపడుతుంది. ఎలా కనపడుతుంది అంటే, అక్కడ దేవుని స్వరూపం నడుమ నుంచి పై భాగము అగ్నిలాగా ఉంటుంది, నడుము నుంచి కింద భాగం కూడా అగ్నిలాగే ఉంటుంది. అంటే ఆయన స్వరూపము అగ్నిలాగా దగదగదగ మండుతూ ఉంటుంది. అందులో ఆయన ఆత్మస్వరూపిగా కనబడతా ఉంటారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఎంతో అద్భుతంగా వివరిస్తారు. అంటే దేవుని స్వరూపం అగ్ని, అందుకనే ఆయన దహించు అగ్ని అని చెప్తా ఉంటారు మనకి. అగ్ని అంటే ఏంటి అంటే, మరి మండుచున్న పొదలో కూడా మోషే గారు దేవుని మాట విని అటు వెళ్ళినప్పుడు ఆ పొద మండుతా ఉంటుంది, కానీ పొద మాత్రం కాలిపోలేదు. ఇక్కడ కూడా యెహెజ్కేలు గారు చూసిన దర్శనంలో అక్కడ ఒక వృద్ధుళ్ళ నరుల్లాంటి ఒక వృద్ధుడు ఒక రూపం కనపడుతుంది. ఆ రూపము అలా కనపడుతూ ఉండగానే నడుము పైనుంచి నడుము కింద నుంచి కూడా అగ్ని కాలుతున్నట్టు కనపడేటటువంటి అగ్ని కనపడతా ఉంటుంది. అంటే అది దేవుని స్వరూపము, అగ్ని ఆయన స్వరూపము. అంటే ఆయనలో అగ్ని అంటే గుర్తు కాల్చే అగ్ని కాదది, అది పవిత్రీకరించే అగ్ని. ఆయన ఒక పవిత్ర మూర్తి. ఆయన సన్నిధి అగ్ని అంటే మనలో ఉన్న దోషాల్ని, పాపాల్ని, అపరాధాల్ని అన్నిటినీ కూడా కాల్చివేసి తన స్వరూపంలోకి రప్పించుకోగలిగినటువంటి ఆయన అగ్ని లాంటి వాడు. మనలో ఉన్న కల్మషాలన్నింటినీ కాల్చివేసి పవిత్రమైన ఆయన రూపాన్ని ఇచ్చేటటువంటి అగ్ని లాంటి వాడు. మనలో ఉన్నటువంటి ప్రతి దురాశ కానీ మన దుష్క్రియలు కానీ ఏవైనా సరే కాల్చివేసి ఆయన యొక్క స్వభావాలను ఇచ్చేటటువంటి దేవుడు అగ్నితో సమానుడు. ఆయన దహించు అగ్ని, ఏ అపవిత్రతను కూడా ఆయన సహించలేడు. అది ఆయన స్వరూపము. అది మోషే గారు చూసినటువంటి ఆయన వెనుక తట్టు దేవుని యొక్క మహిమను చూశారు. ఇక్కడ యెహెజ్కేలు గారు చూసినటువంటి విజన్లో కూడా అగ్ని లాంటి ఆయన స్వరూపమే కనపడుతుంది. అయితే మనకి నూతన నిబంధనలోకి వచ్చి
వచ్చినప్పుడు భక్తుడైన యోహాను గారు ఏమని అంటారంటే, ఆయన 5వ అధ్యాయం 37వ వచనంలో అంటారు కదా, మీరెవరూ ఎప్పుడు కూడా ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. అంటే దాని అర్థము పాత నిబంధనలో ఒక దహించు అగ్నిలాగా, ఒక పవిత్ర మూర్తిలాగా హోరేబు కొండ మీద కూడా ఆయన దిగినప్పుడు ఆ చుట్టూ సీనాయి కొండ మొత్తము అదంతా కూడా అగ్నితో ఆయన మహిమ కనపడతా ఉంటది. జనులు అది చూసి మేము ఇక ఈయన మాట వినలేము అంటే ఉరుములాంటి ధ్వనితో ఆయన మాట్లాడతారు. ఆయన మాటని మేము వినలేము, ఆయన స్వరూపాన్ని కూడా మేము చూడలేము అంటారు. అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కానీ ఇక్కడ నూతన నిబంధనలోకి వచ్చేసరికి యోహాను గారు అంటారు, మీరెవ్వరూ ఎప్పుడు ఆయన స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదు అంటారు. మరి ఏంటి, మరి ఇక్కడ దేవుని స్వరూపాన్ని మనము ఎలా వర్ణించగలమంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో మొట్టమొదటి అధ్యాయములో మొదటి వచనాల్లోనే ఉంటుంది, ఆయన దేవుని యొక్క మూర్తిమంతత్వం అయి ఉన్నాడు అని ఉంటుంది. అంటే దేవునికున్న స్వభావము, ఆయనకున్న లక్షణాలు ఒక మూర్తి అంటే ఒక రూపము దాలిస్తే ఎలా ఉంటుందో ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరూపం అంటే మనము నూతన నిబంధనలో కేవలము యేసుక్రీస్తు వారి రూపమే దేవుని స్వరూపము. అక్కడ వారు ఆయన రూపాన్ని చూడలేము, ఆయన స్వరాన్ని వినలేమని భయపడిపోయిన జనాలకి దేవుడు వారు చూడగలిగేటట్లు, వారు వినగలిగేటట్లు మోషే లాంటి ఒక ప్రవక్తని మన మధ్య పుట్టించారు. ఆయనే దైవ కుమారుడైన క్రీస్తు. ఆయన స్వరూపమే దైవ స్వరూపము. ఆ స్వరూపము దేవుని యొక్క స్వరూపము ప్రేమ, దేవుని యొక్క స్వరూపము మహిమ. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ఆయన మహిమా స్వరూపుడై ఉన్నాడని మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. ఆ ప్రేమ స్వరూపము, ఆ మహిమ స్వరూపము ఒక శరీరము దాలిస్తేనే యేసుక్రీస్తు వారు. అయితే ఇప్పుడు మనం స్పష్టంగా యేసుక్రీస్తు వారు సంచరించిన ఆ దినాలలో ఆయన శరీరధారిగా ఉన్నారు కాబట్టి ఆయన లక్షణాలన్నీ ఈ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి ఆయనే దైవ స్వరూపము. అటువంటి లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి అని మనము ఆలోచన చేయవచ్చు. గలతీయులకు రాస్తూ పౌలు గారు 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఆయన ఏమంటారు అంటే, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది అంటారు. అంటే ఆయన దేనికోసం పాటుపడుతున్నారు పౌలు గారు? ఆయనతో అన్యజనులకి వెలుగుగా ఆయన నియమించబడ్డారు. కేవలము దేవుని సువార్త మాత్రమే నా శక్తి అని చెప్పుకున్న గొప్ప భక్తుడు ఆయన. ఆయన ఏమంటున్నారంటే, ఆ గలతీ సంఘములో ఉన్న సభ్యులకి ఆయన మాట్లాడుతూ వారితో, నేను మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు కూడా నాకు ప్రసవ వేదన, అంటే అంత కష్టపడుతున్నాను, మిమ్మల్ని నేను కనాలి. ఎలా కంటారు అంటే, దేవుని యొక్క ఆత్మ పోలికగా మీరు మరలా పుట్టాలి, మీలో ఒకరి స్వరూపం ఉండాలి. ఆ ఒక్కరు ఎవరంటే క్రీస్తే. ఆ క్రీస్తు స్వరూపము మీలో ఉంటేనే మీరు మళ్ళీ జన్మించినట్లు అని ఆయన అంటారు. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరూపము ఎవరిలోకి వస్తుంది అంటే మనలోకే. మనలో క్రీస్తుకి కలిగిన లక్షణాలన్నీ మనకు ఉంటే మనలో క్రీస్తు స్వరూపము అంటే దేవుని స్వరూపము మనకు వచ్చినట్లే. అటువంటి స్వరూపము మనకి అంటే ఆ పోలికలో మనం చెక్కబడినప్పుడు దేవుని స్వరూపంలోకి మనము మార్చబడినట్లే. అటువంటి స్వరూపము కోసం మనము పాటుపడాలి. సరే, క్రీస్తు స్వరూపం అని మనం అనుకున్నాము. అయితే ఆ క్రీస్తు స్వరూపానికి కూడా కొన్ని లక్షణాలు, ఆ స్వరూపం ఎలా ఉంటుందో కూడా ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయంలో 6-7 వచనాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో ఉండటము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే నేను దేవునితో పాటే ఉండాలి, అదే నా భాగ్యం అని అనుకొని ఉంటే ఆయన మన కోసం రాకపోతే మనం ఎప్పటికీ కూడా రక్షించబడము. కానీ ఆయన అలా అనుకోలేదు. నేను దేవునిని విడిచిపెట్టను, నాకు ఇదే కంఫర్టబుల్ జోన్ అని ఆయన అనుకోలేదు. ఆయన ఆ జోన్ని విడిచిపెట్టి మన కోసం కిందకు వచ్చి ఆయన ఒక స్వరూపాన్ని దాల్చుకున్నారంట. మనుష్యుల పోలికగా ఆయన పుట్టారు. పోలిక ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి పోలిక. ఆయన ఎలా పుట్టారంటే, యేసుక్రీస్తు వారు అంటే దేవుడే, ఆ దైవ కుమారుడు మన పోలికలో, మనుష్యుల పోలికలో పుట్టి దాసుని స్వరూపము దాల్చుకున్నాడు. దాసుని స్వరూపం అంటే మనకి ఎవరికన్నా మనం ఎవరమైనా సరే ఒక కుర్చీలో కూర్చుని ఒక అధికారులుగా ఉండి పనులు చేయించుకోవాలి, మనం పరిచారం చేయించుకోవాలని అనుకుంటాం. కానీ ఎవ్వరు కూడా దాసులుగా ఉండటానికి ఇష్టపడలేదు. కానీ యేసుక్రీస్తు వారు ధరించిన స్వరూపము దాసుని స్వరూపము. అటువంటి స్వరూపము కలిగి ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. రిక్తునిగా చేసుకోవడం అంటే తనకున్నటువంటి గొప్పతనం అంతా విడిచిపెట్టారు. ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడు, ఈ సృష్టిని చేసింది ఆయన. కానీ ఆయన ఇక్కడ దీనుడుగా, ఇక్కడ ఎంతో పేదగా జన్మించి ఆ దీనత్వాన్ని ప్రేమించి ప్రేమ కలిగి ఉన్న ఆయన మన కోసము సర్వస్వాన్ని విడిచిపెట్టి మన దరిద్రతని ఆయన మోశారు. ఆయన శరీరములో మన పాపాల కోసం శిక్ష భరించారు. మన పాపాలకి మనం శిక్ష భరించడమే కష్టము, కానీ
సర్వమానవాళి అన్ని సమయాలలో అన్ని కారణాలకు చేసినటువంటి అన్ని పాపాలని ఆయన ఒక్కరే మోయటం అంటే అంతకంటే తగ్గింపు ఎవరికి ఉంటుంది? ఆ స్వరూపము దాసుని స్వరూపము. అందరి బదులు శిక్ష భరించాలంటే అది దాసుని స్వరూపమే. కాబట్టి ఆయన పోలిక మనుషుల పోలికగా ఉంది. అంటే చూడటానికి మనిషిలాగా ఈ లోకములో సంచరించారు, కానీ ఆయన స్వరూపం మాత్రం దాసుని స్వరూపం. ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ లభించింది. అంటే మేము ఇంట్లో మాట్లాడుకున్న మాటలకి దేవుని స్వరూపము అనేది కొద్ది మాటలలో ఈ డైలీ డివోషన్లో చెప్పు అని మా వారు అన్నప్పుడు అది చాలా విస్తృతమైన టాపిక్ కదా, ఎలా చెప్పగలను అనుకుంటే దేవుడు మంచి నడిపింపుని నాకు ఇచ్చారు. అందరి బట్టి దేవునికి నేను సదా కృతజ్ఞురాల్ని. ఆయనే మనస్ఫూర్తిగా ఆయన్నే స్తుతిస్తా ఉన్నాను. దేవుని స్వరూపము క్రీస్తు వారి ద్వారా దాసుని స్వరూపముగా అయ్యింది. అంటే ఇప్పుడు మనకు ఉండాల్సిన ఆ స్వరూపము దాసులలాగా, అంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు, ఆయన శిష్యుల కాళ్ళు కడిగినప్పుడు అంటారు కదా, మీలో గొప్పవాడై ఉన్నవాడు అందరికీ పరిచారం చేయాలి, మీలో అధికారిగా ఉండాలి అనుకున్న వాళ్ళు అందరికీ దాసుడుగా ఉండాలని కూడా ఆయన చెప్తారు. కాబట్టి యేసుక్రీస్తు వారి స్వరూపము దేవుని స్వరూపము ఈ లోకంలోకి వచ్చినప్పుడు దాసుని స్వరూపముగా క్రీస్తు వారి ద్వారా బయలుపరచబడింది. ఆ స్వరూపాన్ని, తగ్గింపు కలిగినటువంటి ఆ స్వరూపాన్ని, అందరికీ పరిచారం చేయగలిగినటువంటి ఆ లక్షణమే మనకుంటే గనక ఆ దాసుని స్వరూపం మనము కూడా దాల్చుకొని ఈ లోకంలో మనం అనుభవించేదంతా కూడా మితముగా అనుభవిస్తూ ఇతరుల కోసం మనల్ని మనం దేవునికి ప్రతిబింబాలుగా మనం ఏర్పరచుకుంటే దేవుని యొక్క స్వరూపం మనలో స్థిరపడినట్టే, ఆయన కుమారుడి పోలికలోకి మనము చెక్కబడినట్లే. కాబట్టి ఆయన పోలికలోకి మనం తేబడటానికి, మనం చెక్కబడటానికి కూడా దేవుని సహాయాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడు అయిన నా ప్రియ పరమ తండ్రి, నాయన నీ స్వరూపాన్ని వర్ణించేంత గొప్పవాళ్ళం కాదు తండ్రి మనుషుల. ముఖ్యంగా నేను ఏమాత్రం కూడా దానిని గురించినటువంటి జ్ఞానము లేని దాన్ని. అయితే ప్రవ్వా నీ ఆత్మని నాకు ఇచ్చి ప్రవ్వా నీ మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నువ్వు పొందుపరిచిన మాటల్ని ప్రవ్వా ధ్యానములాగా చేసుకుని ఎంతో గొప్పగా సృష్టించి అన్నిటికీ పైన ఉన్నటువంటి దేవుడు ప్రవ్వా, ఆకాశముని సింహాసనము, ఈ భూమి నీ పాదపీఠముగా ఉంది ప్రవ్వా. అంత గొప్ప దేవుడివైన నువ్వు, మహాకాశాల పట్టజాలన్నటువంటి దేవుడివి, పవిత్రుడివైన నువ్వు చిన్న గర్భములోకి వచ్చి ప్రవ్వా మా అందరి కోసము దాసుని స్వరూపము దాల్చుకొని నిన్ను నీవు రిక్తుడుగా చేసుకుని శిలువ మీద మా అందరి పాపాలని మోసి ప్రవ్వా మా కోసము బలి అయ్యావు తండ్రి. ఇంత గొప్ప స్వరూపము వర్ణింప శక్యమా తండ్రి? అటువంటి స్వరూపాన్ని మేము కలిగి ఉండటానికి ప్రవ్వా నీ యొక్క గ్రంథములో ఎన్నో వాక్యాల ద్వారా ప్రవ్వా నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తూ స్థిరపరుస్తూ బలపరిచిన గొప్ప తండ్రి, మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ స్వరూపాన్ని మా అందరిలో రూపుదిద్దుకొనడానికి నువ్వు మమ్మల్ని అనుమతించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now is always near, with open arms He's always